ఇది నా వాగ్దానము. యెషయా 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఈ దినమున దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాను అంటూ ఉన్నారు. మన యొక్క జీవితాలని ఆయనే నడిపించి ప్రతి విషయంలో మనకి తోడుగా ఉండి సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. అలాగనే క్షేమకాలముగా ఆయన మనకి దయచేసి మన ఎముకలకు బలమును, మనకి ఎంతగానో ఆయన కృపను అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండేదవు. ఎంత గొప్ప వాక్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మన యొక్క జీవితంలో ఆయన మనల్ని బలపరిచి బలమును అనుగ్రహించి నిత్యము మనల్ని నడిపించి అలాగనే నీరు కట్టు తోటవలే మనల్ని ఉంచి అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండడానికి ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ ఆశీర్వదించే దేవుడు, ఎల్లప్పుడూ మనల్ని నడిపించే దేవుడు, ఎల్లప్పుడూ కూడా మనల్ని జీవముగా ఉంచి అనేక మందికి జీవమును అనుగ్రహించే వారిగా ఉండడానికి మనల్ని బలపరిచే దేవుడు. అందుకనే మనము ఈ దినమున ఎల్లప్పుడూ కూడా ఆయనకి కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకు అనగా ఆయన మనల్ని ఎంతగానో నిత్యము నడిపించి మనల్ని బలపరిచి మన యొక్క జీవితాలలో ఉబకుచుండు ఊటవలే ఉంచి మనల్ని ఆశీర్వదిస్తాను అని ఈ దినమున ఆయన వాక్యంతోనూ వాగ్దానముతోనూ మనల్ని బలపరుస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన దీవెన ఎల్లప్పుడూ మీకు అనుగ్రహింపబడును గాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన ప్రతి బిడ్డకి అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. బలపరిచే దేవుడు, బలమును అనుగ్రహించే దేవుడు, మమ్మల్ని దీవించి ఆశీర్వదించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల్ని, వారి యొక్క భవిష్యత్తుని, వారి యొక్క పనులు, ఉద్యోగములు, ఆరోగ్యము తోడై ఉండండి నా ప్రభు. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి రకమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరచండి. ఆయన స్వస్థపరిచే యెహోవా నేను అన్నారు. మీ కృపని అనుగ్రహించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి, బిడ్డలకు సుఖమైన కానుకలు దయచేయండి. యేసయ్యా నాయన నా తండ్రి, ఎవరైతే అప్పులు ఊపిలో ఉన్నారో వారిని లేవనెత్తండి. వారి అప్పులన్నీ తీరిపోవడానికి సహాయం చేయండి. మళ్ళీ అప్పుల తోలికి వెళ్ళకుండా సహాయం చేయండి. నాయన కోర్టు కేసులు కూడా నాయన మంచిగా సమాధానం రావడానికి సహాయం చేయండి. నాయన పోలీస్ కేసులు కూడా నాయన చక్కగా సమాధానమును అనుగ్రహించండి ప్రభు. యేసయ్యా నాయన, ఏ ఇంట్లో సమాధానం లేదో, ఏ ఇంట్లో శాంతి లేదో నాయన మీకు తెలుసు ప్రభు. వారిని అందరినీ బలపరచండి, కృప చూపించండి నాయన. నా తండ్రి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. ఆన్లైన్లో చదువుకుంటున్న వారికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి, ప్రతి ఒక్కరికి తోడై ఉండండి నా ప్రభు. చిన్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. నాయన ఈ వర్షాకాలంలో ఎటువంటి అనారోగ్యము వాటిల్లకుండా బిడ్డలను దీవించండి నాయన. సీనియర్ సిటిజన్స్ కూడా ఆరోగ్యం, బలము, శక్తి దయచేయండి నా ప్రభు. ప్రతి ఒక్కరికి మీ కృపతో, కనికరంతో నడిపించమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.